అబ్బాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్వతీపురం మన్యం అందాలన్నీ కూడా ఈ ఛానల్ ద్వారా తెప్పించవచ్చు. మాట్లాడదాం. ఎక్కడికి వెళ్తున్నారు? లొద్ద వెళ్తున్నారా? లొద్ద బాగుంది. ఎందుకు వెళ్తున్నారు? ఓకే 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 హ్యాపీ జర్నీ హ్యాపీ జర్నీ. మనమైతే మహాలొద్ద జలపాతానికి అయితే వెళ్ళబోతున్నాం. చాలామంది అంటున్నారు లొద్ద జలపాతం చాలా బాగుందని. నేనైతే ఈరోజు వెళ్తున్నాను గాయస్. అయితే అద్భుతంగా ఉండబోతుంది. ఈరోజు కలెక్టర్ గారు వస్తున్నారు, ఎమ్మెల్యే గారు వస్తున్నారు. కాబట్టి ఈ వీడియోలు అన్నీ కూడా మీకు చూపించాలని అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి గాయస్. మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోలు రావాలంటే నా పేజీని ఓపెన్ చేయండి, చూడండి. మన మన్యం జిల్లాలో దాదాపుగా 16 జలపాతాలు ఉన్నాయి. 16 జలపాతాలలో మహాలొద్ద జలపాతం ఒకటండి. ఈ మహాలొద్ద జలపాతంను ప్రారంభం చేయడానికి మన కలెక్టర్ గారు అయితే రావడం జరిగింది. చాలా సంతోషం సార్. ఇలాగ మా ట్రైబల్ ఏరియాలను గుర్తించి మాకు మంచి రోడ్డు సౌకర్యాలు, మంచి ఉపాధి సౌకర్యాలు మాకు కల్పిస్తున్నందుకు ధన్యవాదాలు సార్. చేసుకోవచ్చండి. ఏడవ జలపాతమైన మహాలొద్ద జలపాతానికి అయితే మన ఎమ్మెల్యే గారు సంజయరాణి మేడం అయితే వచ్చేసారండి. మేడం గారికి కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా ట్రైబుల్ తరఫున. అయితే ఈ వాటర్ ఫాల్స్ ప్రారంభం చేయడం వల్ల మా ట్రైబుల్కి లాభమా నష్టమా అనేసి మనం తెలుసుకుందాం. ఈ యొక్క వాటర్ ఫాల్స్ను ప్రారంభించడం వల్ల మా ట్రైబుల్కి అయితే ఖచ్చితంగా లాభమేనండి. ఆ లాభాలు ఏంటో మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా మనకు అన్నీ కలిపి ఈ వాటర్ ఫాల్స్ ఓపెనింగ్ చేయడం ద్వారా 4 లాభాలు ఉన్నాయండి. మొట్టమొదటిగా ఆ లాభాలలో ఒకటి నేను చెప్తానండి. మొట్టమొదటిగా మనకు ఆదాయం, రెండవది ఉపాధి అవకాశాలు వస్తాయి, మూడవది గ్రామ అభివృద్ధి జరుగుతుంది, 4వది సంస్కృతి అండ్ గుర్తింపు అండి. అయితే మనకు మీరు అడగొచ్చు ఆదాయం ఎలా వస్తుంది సార్ అనేసి మీరు అడగవచ్చు. టూరిస్టులు మన జలపాతాన్ని చూడడానికి వస్తుంటారు కదండి. వచ్చిన వారి దగ్గర వారి వాహనాలకు పార్కింగ్ ఛార్జీలు తీసుకోవచ్చు, ఎంట్రీ ఫీజులు తీసుకోవచ్చు. అలాగే టూరిస్ట్ గైడ్లుగా స్టాల్ ద్వారా కూడా మనం డబ్బులు సంపాదించుకోవచ్చు. అలాగే రెండవది ఉపాధి అవకాశాలు అండి. గ్రామ యువతకు మంచి అవకాశం ఇది. గైడ్లుగా అంటే టూరిస్టులు ఎవరైతే వస్తుంటారో వారికి గైడ్ చేస్తూ మన ప్రాంతాలను వాళ్ళకి తెలియపరిచిన దాంట్లో మనము ఎంతో కొంత ఛార్జెస్ తీసుకుంటూ ఉపాధి అవకాశాలు పొందుకోవచ్చు అండి. అలాగే క్లీనింగ్ పనులు చేస్తూ ఉపాధి అవకాశాలు పొందుకోవచ్చు. అలాగే మహిళలకు మంచి అవకాశం అండి. వారికి వచ్చినటువంటి వంటలను వండి అక్కడ వచ్చినటువంటి టూరిస్టులకు ఆ వంటకాలను అమ్ముతూ ఆ విధంగా సంపాదించవచ్చు. అలాగే హస్తకళ ద్వారా కూడా డబ్బులు సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయండి. అలాగే మూడవది గ్రామ అభివృద్ధి. ఈ వాటర్ ఫాల్స్ ఓపెన్ చేయడం వల్ల గ్రామం ఎంతో అభివృద్ధి చెందుతుంది. రోడ్లు వస్తాయి, కరెంటు వస్తుంది, మొబైల్ నెట్వర్క్లు మెరుగవుతాయండి. అలాగే గవర్నమెంట్ కూడా రికగ్నైజేషన్ చేస్తుందండి గ్రామాన్ని. అలాగే గవర్నమెంట్ పథకాలు ఇస్తుంది, ఫండ్స్ ద్వారా గ్రామం అభివృద్ధి చెందుతుందండి. అలాగే 4వది సంస్కృతి అండ్ గుర్తింపు అండి. ట్రైబల్ డ్యాన్సుల ద్వారా మన యొక్క డ్యాన్సులు ఏదైతుందో, మన కల్చర్ ఏదైతుందో, మన సంప్రదాయాలు ఏవైతున్నాయో అవి ప్రదర్శిస్తూ మనము డ్యాన్సుల ద్వారా మనం డబ్బులు సంపాదించుకోవచ్చు. డ్యాన్స్ వేస్తూ మన డ్యాన్సులు చూడడానికి వచ్చిన వారికి ఛార్జెస్ తీసుకుని ఆ విధంగా ఉపాధి అవకాశాలు పొందుకోవచ్చు అండి. నిజంగా మన కలెక్టర్ గారికి, మన ఎమ్మెల్యే గారికి చాలా థ్యాంక్ యూ అండి. కొత్త ప్రదేశాలను, కొత్త ప్రాంతాలను మీరు తిరుగుతూ మా ట్రైబల్స్కి ఎంతో కొంత ఉపాధి అవకాశాలని ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సార్. మీరు ఇలాగే
చాలామందికి ఉపాధి అవకాశాలు పొందుకునేలా మీరు చేయాలని ఆశిస్తున్నామండి. అలాగే ఇక్కడ మన ట్రైబుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున తెలియజేస్తున్నామండి. ప్రతి ఒక్కరు కూడా ఈ పరిసరాలని మనమే శుభ్రపరచుకోవాలి, ఈ పరిసరాలని మనమే డెవలప్ చేసుకోవాలి, టీ స్టాల్స్ పెట్టుకోవాలి. మన సంస్కృతి ఏదైతుందో ఇవన్నీ కూడా మనం బయట ప్రపంచానికి తెలియజేయాలి. మనం ఇంకా ముందుకు రావాలి, ప్రతి ఒక్కరిలో అవేర్నెస్ పెరగాలి. లొద్ద వాటర్ ఫాల్స్ వద్ద భోజనాలు ఏర్పాటు చేశారండి. ఇదిగోండి మా ట్రైబుల్స్ చూడడానికి కలెక్టర్ గారు వస్తున్నారని చూడడానికి వచ్చిన వారందరం కూడా ఈ విధంగా భోజనాలు చేస్తున్నాము. పల్లెటూరు అబ్బాయి కూడా లైన్లో ఉన్నారండి. ఆటో అబ్బాయి తోటి యూట్యూబర్స్ కూడా ఉన్నారు, చాలా హ్యాపీ. గైస్ మహాలోత జలపాతం దగ్గరికి అయితే వచ్చేసాము. గైస్ కలెక్టర్ గారు అయితే ఇక్కడ ఉన్నటువంటి వారితో మాట్లాడడం జరుగుతుంది. విశేషాలు తెలుసుకుంటున్నారు, ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా చేస్తారని. హలో గైస్, చూసారా మహాలోత జలపాతానికి అయితే మనం వచ్చేసాం. ఈరోజు కలెక్టర్ గారి చేత ఇది స్థాపించారు. చాలా చాలా అద్భుతంగా ఉందండి. ఎప్పుడైనా ఫ్రీగా వచ్చినప్పుడు పూర్తిగా టోటల్గా ఏ విధంగా అయితే జలపాతం ఉందో మీకు చూపిస్తాను. చూడండి, రావడానికి చాలా కష్టంగా ఉన్నా అద్భుతంగా ఉందండి వ్యూ పాయింట్. తూర్పు కనుమల్లో ఉన్నటువంటి మన్యం జిల్లా పూర్తిగా జలపాతాల జిల్లాగా ఉంది. ఎక్కడ చూసినా సరే కొండ కోణలు, లోయలు, జలపాతాలతోటి పలు ప్రకృతి రమణీయమైనటువంటి దృశ్యాలకు ఈ జలపాతాలన్నీ కూడా అలరారుతున్నాయి. ఈ జలపాతాలన్నీ కూడా ఇప్పటి వరకు ప్రజలందరికీ కూడా అందుబాటులో లేవు. ఇప్పుడు మేము జిల్లాలో ఉన్నటువంటి అన్ని జలపాతాలని కూడా నోట్ చేయించి వాటన్నిటి అభివృద్ధికి కూడా ముందస్తుగా ఒకసారి మేము పర్యటించి వాటి అభివృద్ధికి సూచనలు ఇవ్వడం ద్వారా మరియు ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం చేపట్టాం. ప్రభుత్వ సహాయ సహకారాలు తక్కువగాను స్థానికుల పాత్ర, వారి యొక్క గైడెన్స్ అనేటువంటిది వారి ఆధ్వర్యంలో వారే ముందుండి నడిపించేటువంటి ఒక కమ్యూనిటీ డ్రివన్ టూరిజాన్ని అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం వెనక ఉండి వాళ్ళకు సపోర్ట్ ఇస్తే వాళ్ళు అభివృద్ధి చేసేటువంటి ఒక కొత్త టూరిజం విధానాన్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. తద్వారా ఈ జిల్లాలో ఇప్పటివరకు మేము మొత్తం 16 జలపాతాలను గుర్తిస్తే వాటిలో ప్రాధాన్యత పరంగా ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పటి వరకు మేము 6 జలపాతాలను ప్రారంభించుకోగా ఈరోజు 7వది అతి పెద్దది మహాలొద్ద జలపాతం మరియు
లొద్దా జలపాతం 2 జలపాతాలను ఈరోజు ఇక్కడ ఆవిష్కరించుకోవడం జరిగింది. మన జిల్లా మంత్రివర్యులు గుమ్మడి సంధ్యారాణి గారు వీటిని ప్రారంభించారు. ఇక్కడ మహాలొద్దా జలపాతం ఇప్పుడు మనం నిలబడ్డటువంటి ప్లేస్లో ఉన్నటువంటి ఈ జలపాతం రాష్ట్రంలోని అతిపెద్ద జలపాతం, అతి ఎత్తైనటువంటి జలపాతం. అతి ఎత్తైన ప్లేస్ నుంచి కింద పడుతూ ఉంటే దాని యొక్క సౌందర్యం తప్పనిసరిగా చూడాలి. మస్ట్ సీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే తప్పనిసరిగా మహాలొద్దా ఒకటిగా మారుతుందని చెప్పి నేను నమ్ముతూ ఉన్నాను. సార్, ఈ జలపాతాల అభివృద్ధిలో భాగంగా మౌలిక సదుపాయాల కల్పన కావచ్చు, రహదారుల అభివృద్ధికి ఎలాంటి చర్యలు ఇవ్వబోతున్నారు? మనకు ప్రభుత్వం ఎన్ఆర్ఈఎస్ ద్వారా ఇక్కడ అనేక రోడ్లని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. జిల్లాలో ప్రతి జలపాతం వద్దకు కూడా రోడ్లని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ మహాలొద్దాకు సంబంధించి ప్రభుత్వం 6 కోట్లతోటి మనకు లొద్దా గ్రామం వరకు కూడా ఒక రోడ్డుని ఇచ్చింది. తద్వారా ఇప్పుడు మనం రోడ్డు ఫామ్ చేసుకుని లొద్దా గ్రామం దాకా కూడా కారులోనే వచ్చేటువంటి సౌకర్యం ఉంది. గతంలో మనం 10 నుంచి 14 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసుకుంటూ వస్తే తప్ప ఇందులో ఉన్నటువంటి ఆనందాన్ని, అద్భుతాన్ని చూడలేం. కానీ ఈరోజు కేవలం 2 కిలోమీటర్లు ట్రెక్ చేయడం ద్వారా ఈ అద్భుతమైన జలపాతాన్ని చేరుకోవచ్చు. సార్, ఈ పర్యాటక అభివృద్ధితోటి స్థానికులు కావచ్చు, లేదా స్థానిక యువత కావచ్చు, ఇలాంటి ఉపాధి అవకాశం ఉందని భావిస్తున్నాను. మీరు గమనిస్తే ట్రెక్కింగ్ గైడ్స్ అందరినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ట్రెక్కింగ్ కూడా చాలా అద్భుతమైనటువంటి ప్లేస్. ఈ కోణలు ఒక్కొక్క కొండ ఎత్తుతూ దిగుతూ ఈ జలపాతాలని చూడాలి అంటే వీరి యొక్క సహాయం తప్పనిసరిగా కావాలి. సో ట్రెక్కింగ్ గైడ్ల ద్వారా వీళ్ళకు ఉపాధి లభిస్తుంది. అదేవిధంగా కొండ కింద మీరు దిగితే అక్కడి నుంచి పికప్ చేసుకోవడానికి కూడా జీపులు, బైకులు కూడా ఏర్పాటు చేయడం ద్వారా ఇక్కడ స్థానికులకి ఉపాధి లభించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ స్థానికంగా షాపులను కూడా ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ లభించేటువంటి వాళ్ళు పండించేటువంటి అద్భుతమైనటువంటి సహజ సిద్ధమైన పంటలను కూడా ఇక్కడ వచ్చేటువంటి యాత్రికులు పరిచయం చేయడానికి వీలుగా, వారి వంటలు తినడానికి వీలుగా, రుచి చూడడానికి వీలుగా, వారి యొక్క కల్చర్ ఏదైతే ఉందో, వాళ్ళ యొక్క నృత్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళని వచ్చేటువంటి యాత్రికులకు ఏర్పాటు చేసే విధంగా మనం వాళ్ళని ఆస్వాదించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నైట్ క్యాంపులు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఈ మహాలొద్దా వాటర్ ఫాల్స్ అయితే అటవీ శాఖ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి కూడా మరిన్ని చర్యలు తీసుకోవడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్.